హలో పార్ట్నర్స్, వెల్కమ్ టు 365 బిజినెస్ డేస్ డే 17. యాక్చువల్లీ మనం నిన్నైతే మన యొక్క పోస్టర్ డిజైన్ అయితే చేసాము, పాంప్లైన్స్ అయితే. నెక్స్ట్ అలానే వచ్చేసి మన యొక్క బిజినెస్ కార్డ్, నెక్స్ట్ వాటి యొక్క నిన్న మీకు చెప్పినట్టు మనం తీసుకున్న టీ షర్ట్ మీద దాని మీద ఏమైతే ప్రింటింగ్ వస్తుందో చూపిస్తాను. ఇవి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మన క్యాన్వాలో మనం అయితే డిజైన్ చేసాం మన యొక్క బిజినెస్ కార్డ్ ని. దాని అవుట్పుట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే దాని అవుట్పుట్ మన యొక్క 2 స్లైడ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు కదా, ఈ లోగో అయితే మనం ఫైనలైజ్ చేసాం. యాజ్ పర్ మన వెబ్ డిజైన్ కి ఇదైతేనే మంచిగా సూటబుల్ అవుతుంది అని చెప్పి మనం విష్ణు అయితే చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి అయితే మనం ఇదైతే ఫైనలైజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇదే లోగో వచ్చేసి మన యొక్క టీ షర్ట్స్ మీద ఫ్రంట్ సైడ్ ప్రింటింగ్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నేమ్ అయితే వస్తుంది. ఇదైతే మన యొక్క టీ షర్ట్ డిజైనింగ్. ఇవి వచ్చేసి మన ప్రింటింగ్ కి 4 days అవుతుంది అని చెప్పి మనకి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రింటింగ్ అయితే స్టార్ట్ అయింది. మన యొక్క చూస్తున్నట్టయితే మీరైతే ఈ పోస్టర్, నెక్స్ట్ ఈ బిజినెస్ కార్డ్, నెక్స్ట్ ఈ లోగో విత్ టీ షర్ట్స్. అలానే వచ్చేసి మనకి ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా వర్క్ స్టార్ట్ అవ్వాలి. అది నెక్స్ట్ వీడియో చూపిస్తా. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అది ఎలా చేయాలి, అసలు దానికి రిక్వైర్డ్ థింగ్స్ ఏంటి, అవన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ కుష్మంత్.